చేస్తుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం తరచుగా వింటుంటాం యూనివర్స్ మనల్ని గైడ్ చేస్తుంది లేదా విశ్వశక్తిపై నమ్మకం ఉంచండి వంటి మాటలు వింటుంటాం. కానీ దీని అర్థం ఏమిటి? ఈ విశాలమైన శక్తిని మన జీవితాలను మార్చడానికి ఎలా ఉపయోగించగలం? రండి ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాం. ఇప్పుడు మనం విశ్వశక్తిని అర్థం చేసుకుందాం. విశ్వం అనేది ఒక శక్తి, ఒక పదార్థం, ఇంకా కాంప్లికేటెడ్ కాన్షియస్నెస్ అన్నమాట. అంటే మనకు అర్థం కానిది. దీనిలో ప్రతిదీ పరస్పరంగా ఒకదానికొకటి కనెక్టెడ్ అయి ఉంటాయి. విశ్వం ద్వారా ప్రవహించే శక్తి మన ద్వారా కూడా ప్రవహిస్తుంది. ఈ యూనివర్స్ పవర్ ని తరచుగా కాస్మిక్ ఎనర్జీ లేదా జీవన శక్తి అని కూడా పిలుస్తారు. ఉదాహరణకు పాజిటివ్ అఫర్మేషన్స్ ఇంకా విజువలైజేషన్ ద్వారా తమ కోరికలను సాధించుకోవచ్చు. మనం విశ్వశక్తి గురించి మాట్లాడినప్పుడు కాస్మిక్ ఎనర్జీని ఉద్దేశిస్తున్నామన్నమాట. ఈ కాస్మిక్ ఎనర్జీతో అలైన్ అయ్యి చాలా మంది విజువలైజేషన్ యొక్క పవర్ తో తమకు కావాల్సినవన్నీ మేనిఫెస్ట్ చేసుకుంటారు. మీ ఆలోచనల పైన మరియు కోరికల పైన ఫోకస్ పెట్టి మీ ఎనర్జీని యూనివర్స్ ఎనర్జీతో అలైన్ చేసి మీరు కోరికలను వాస్తవానికి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుందాం. యూనివర్స్ పవర్ కి సంబంధించిన అత్యంత సూత్రాలలో ఫేమస్ సూత్రం లా ఆఫ్ అట్రాక్షన్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే, మనం ఏమైతే ఆలోచిస్తామో మన లైఫ్ లో అదే ఆకర్షిస్తాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఒకవేళ మీరు గ్రాటిట్యూడ్ జర్నల్ రాస్తున్నారు, ఇంకా పాజిటివ్ థాట్స్ పైన ఫోకస్ పెడుతున్నారు అంటే మీ రేపటిని ఈ రోజు అందంగా మార్చుకోవడానికి ప్రిపరేషన్స్ చేస్తున్నారన్నమాట. అంతే కదా మరి. యూనివర్స్ రూల్ గుర్తుందా మీకు? అదేనండి, మనం ఏం అనుకుంటే అది జరుగుతుందని. ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే అవి ఇంతకు ముందు మీరే క్రియేట్ చేశారనిగా. మరి ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నాం అంటే మన నెగటివ్ థాట్స్ ని రీప్లేస్ చేస్తున్నాం పాజిటివ్ థాట్స్ తో. అంతే కదా. మనం తరచూ మాట్లాడే మాటలను కూడా గమనించాలి, అంటే వర్డ్స్ ని. మనం మాట్లాడే వర్డ్స్ కి చాలా పవర్ ఉంటుంది. చూజ్ యువర్ వర్డ్స్ వైజ్లీ అంటారు కదా. ఎందుకంటే ఒక మాట చాలా సార్లు రిపీట్ చేస్తే అది మీ లైఫ్ లో జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మనం తరచుగా వాడే పదం నా దగ్గర డబ్బు లేదు. అంతే, దట్స్ ఇట్, ఫినిష్. అక్కడే సగం జీవితం నాశనం. పోనీ దీన్ని ఒకసారి వాడతారా అంటే కాదు. ఇంట్లో వాళ్ళ దగ్గర, పిల్లల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయిరా అని వాడేస్తుంటాం, ఫ్రీగా దొరికింది కదా అని. పదాలను వాడడం చాలా ఈజీ, కానీ దాని పరిణామాలను ఎదుర్కోవడం కష్టం. అఫ్ కోర్స్ మీకు తెలియక అంటారనుకోండి, కానీ యూనివర్స్ కి తెలియదుగా మీరు వెటకారానికి అంటున్నారా, నిజంగా అంటున్నారా, జోక్ చేస్తున్నారా అని. జోక్ లో కూడా జోక్ చేసిన యూనివర్స్ మన లైఫ్ లో దాన్ని తెచ్చి మన ముందు పెట్టేస్తుంది. ఈ వీడియో చూశాక ప్రజెంట్ మూమెంట్ లో ఉండి ఎలా మాట్లాడాలో చూసి తెలుసుకుంటారు. మీకు ఒక టెక్నిక్ చెప్తాను. అదేంటంటే నేను కూడా ఫాలో అవుతా దాన్ని. సో ఒకసారి మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి, నచ్చితే. లెట్స్ సీ. ఏంటంటే అది, మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అడుగుతున్నారు అనుకున్నాం. అప్పుడు ఫస్ట్ ఆ సమాధానాన్ని ముందు మీ మైండ్ లో మీకు మీరే చెప్పుకోండి.
ఒకవేళ అది కొంచెం ఇరిటేటింగ్ గా లేదా వెటకారంగా మీరు చెప్పబోతున్నారు అనుకోండి, మీరు అక్కడే మీ మైండ్ లో సరి చేసి మంచిగా అవతల వాళ్ళకి చెబుతారనమాట. ఇలా చెప్పడం వల్ల ముందు అవతల వాళ్ళు హర్ట్ అవ్వరు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు పాజిటివ్ గా మాట్లాడడానికి. ఇది ఒక ప్రాక్టీస్ అన్నమాట. ఇలా చేయడం ద్వారా మీరు రేపు పొరపాటున కూడా నెగిటివ్ గా వర్డ్స్ తేవడం కానీ, ఈ నెగిటివ్ వర్డ్స్ మనకు తెలియకుండానే ఎందుకు వస్తాయంటే మనం చిన్నప్పటి నుంచి వాటిని విని వాడి నందుకు మన మైండ్ లో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం వాటిని రీప్లేస్ చేయాలి అంటే మనం ప్రాక్టీస్ చేయాలి. ఇది వినడానికి చాలా ఈజీగా ఉంటుందండో, కానీ చాలా కష్టం. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు సాధించొచ్చు. మీరు అనుకోవచ్చు, నేను గ్రాటిట్యూడ్ జర్నల్ రాసేంత టైం నా దగ్గర లేదే, మరి గ్రాటిట్యూడ్ ఎలా చేయాలి అని. దానికి బదులు మీ దగ్గర టైం లేకపోతే గ్రాటిట్యూడ్ వాక్ ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్ గా. గ్రాటిట్యూడ్ వాక్ చేయడం వల్ల మీ లైఫ్ లో అద్భుతాలను క్రియేట్ చేస్తుంది. గ్రాటిట్యూడ్ వాక్ చేయడం వల్ల పాజిటివ్ థాట్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ మీరు లైఫ్ లో గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతారు. దీని ద్వారా మీకు ఏం కావాలో దానిపైన ఫోకస్ చేస్తారు అండ్ మీ పాజిటివ్ ఎనర్జీస్ యూనివర్స్ లో వెళ్ళినప్పుడు అదే పాజిటివ్ ఎనర్జీ 10 times మల్టిప్లై అయ్యి తిరిగి మీ లైఫ్ లోకి వస్తుంది. వినడానికే ఎంత బాగుంది కదా. ప్రాక్టీస్ చేసి ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా ఎంత బాగుంటుంది కదా అనుభూతిలోకి వస్తే. ఇప్పుడు దాకా మనం విశ్వశక్తిని అర్థం చేసుకోవడానికి ట్రై చేసాము కదా, అంటే విశ్వశక్తి ఏంటి అని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు విశ్వశక్తిని ఉపయోగించడం ఎలానో చూద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన మైండ్ లో ఉండే లేదా వచ్చే ఆలోచనలను గమనించడం. అంటే ఇప్పుడు మన ఆలోచనలని గమనించకపోతే మనకు ఏది అనిపిస్తే అది చేస్తాం, కంట్రోల్ ఉండదు. ఆలోచించకుండా ఒక మాట అవతల వాళ్ళని అనేసి హర్ట్ చేస్తాం. మళ్ళీ మీరే అనుకుంటారు, అరే నేను ఇలా అనాలని అనుకోలేదే, ఇది నా ఉద్దేశం కాదే అని. ఇలా చాలా సార్లు జరిగి ఉంటుంది కదా, రైట్? సో అందుకే మన థాట్స్ ని గమనించాలి. థాట్స్ వల్లేగా అన్ని సమస్యలు. ఎందుకు ఇలా అంటున్నా అంటే ఒకసారి మీరే గమనించండి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరెవరో మిమ్మల్ని బాధ పెట్టి ఉంటారు కదా, వాళ్ళందరూ ఇంకా ఆ మాటలు గుర్తొస్తాయి కదా. ఆ సంఘటన ఎప్పుడో జరిగి ఉంటుంది, బట్ ఈ రోజుకి కూడా గుర్తు చేసుకున్నప్పుడు అంతే బాధ కలుగుతుంది కదా. అంటే మీరు మీ ప్రజెంట్ లో లేరు, మీ పాస్ట్ లో ఉన్నారు, రైట్? అయితే మీరు మీ పాస్ట్ లో లేకపోతే మీ ఫ్యూచర్ లో ఉంటారు. గమనించారా ఎప్పుడైనా? ఫ్యూచర్ ని మనం క్రియేట్ చేయాలి. పాస్ట్ అనేది ఆల్రెడీ అయిపోయింది, కానీ మన మైండ్ అయితే మనల్ని పాస్ట్ లో పెడుతుంది లేదా ఫ్యూచర్ లో పెడుతుంది. కానీ ఇప్పుడు మన చేతిలో మన ప్రజెంట్ ఉంది, అదొక్కటే ఉంది. ప్రజెంట్ ని మంచిగా ఉపయోగించుకుంటేనే కదా మన ఫ్యూచర్ ని మనకు నచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ లో మీ ఫోకస్ మీ ప్రాబ్లమ్స్ పైన ఉంటే మీ ఫ్యూచర్ లో కూడా అవే ప్రాబ్లమ్స్ ని అట్రాక్ట్ చేస్తారు. ప్రాబ్లమ్స్ అనే సర్కిల్లో చుట్టుకొని చుట్టూ అవే ప్రాబ్లమ్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఆలోచనలో పడతారు, నేను ఎక్కడ పోయినా అవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, ఎందుకు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి. అందుకు మీరు ప్రాబ్లమ్స్ అనే ఊబిలో నుంచి బయటపడాలి అనుకుంటే మీరు తీసుకోవాల్సిన రెండవ స్టెప్ ఏంటో తెలుసా?
లైక్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం, నేచర్లో టైం స్పెండ్ చేయడం, మీరు యూనివర్స్ ఎనర్జీతో అలైన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మెడిటేషన్ని మీరు రోజు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మీ ఇన్నర్ వాయిస్ మీతో మాట్లాడడం మొదలు పెడుతుంది. యూనివర్స్ సైన్స్ ని కూడా గమనించడం స్టార్ట్ చేస్తారు. మెడిటేషన్ చేయడం ద్వారా మన మనసుని కంప్లీట్ గా సైలెంట్ చేస్తాం మరియు మన చుట్టూ ఉన్న సూక్ష్మ శక్తులకు మరింత అందుబాటులో ఉంటాము. ఇప్పుడు ఇక్కడ మెడిటేషన్ లో ఉన్న నా ఎక్స్పీరియన్స్ గురించి మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. మెడిటేషన్ చేయడం వల్ల బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఏవేవైతే రోగాలు ఉంటాయో మీకు అవి తగ్గుతాయి. రోజంతా యాక్టివ్గా, ఎనర్జెటిక్ గా, హ్యాపీగా ఉంటారు. సర్వరోగ నివారిణి మెడిటేషన్. నాకు తెలిసిన వాళ్ళు నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని, అంటే నాకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అవగాహన లేనప్పుడు అందరూ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయమని సలహా ఇచ్చేవాళ్ళు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు అసలు మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది అని చెప్పి కూడా తెలీదు. వాళ్ళందరూ జస్ట్ మెడిటేషన్ చెయ్యి అని చెప్పేవాళ్ళు. మీరు కూడా ఎవరైనా ఎప్పుడైనా సందర్భం వస్తే సలహా ఇచ్చేది మెడిటేషన్ చెయ్యమని. ఫస్ట్ మెడిటేషన్ యొక్క అడ్వాంటేజెస్ అవతల వాళ్ళకి మీరు చెప్తే వాళ్లకు అర్థమయ్యి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది మెడిటేషన్ చెయ్యాలి అని చెప్పి. ఒకవేళ మీరు నాకు చెప్పినట్టే ఏమంటారు, మెడిటేషన్ చెయ్యండి మంచి లాభాలు ఉంటాయి అని మాత్రం దయచేసి సలహా ఇవ్వద్దండి. ఎందుకంటే అవతల వాళ్ళకి మెడిటేషన్ గురించి నాలెడ్జ్ లేనప్పుడు మీకు మాత్రమే ఉంటే అది వాళ్ళు పాటించలేరన్నమాట. సో మెడిటేషన్ అంటే ఏంటి, అది చేస్తే ఏమవుతుంది, దాని అడ్వాంటేజెస్ అవన్నీ మీరు చెప్తే వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా చెయ్యాలి అని అనుకుంటారు. ఫైనల్లీ నేనైతే మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను అన్నమాట. చేశాక నేను ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశానో అదే ఇందాక మీతో షేర్ చేసుకున్నాను. సో మీకు నచ్చిన జీవితాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ 10 విన్నా ఎలాంటి లాభం లేదు. వీటిని మీరు ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే మీ జీవితంలో ఆ అనుభూతిని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకా మీకు ఆ మ్యాజికల్ లైఫ్, అందరు చెప్తారు కదా నా లైఫ్ మ్యాజికల్ గా మారిపోయింది అని చెప్పి, ఆ మ్యాజికల్ లైఫ్ ఏంటో తెలిసి వస్తుంది. మీ లైఫ్ లో కూడా మ్యాజిక్ వస్తుంది. ఇప్పుడు మనం ద పవర్ ఆఫ్ ఇంటెన్షన్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఉద్దేశాల యొక్క శక్తి ఏంటో తెలుసుకుందాం. మీరు ప్రతిరోజు క్లియర్ గా ఇంటెన్షన్స్ ని సెట్ చేయండి. అది ఎలా అంటే, మీ రోజు వారి పనులు ఉంటాయి కదా, ముఖ్యమైనవి, ఆఫీస్వి, ఇంకా ఆ రోజులో ఏమేం ఉంటాయో పనులు, ఆ పనులన్నీ అన్నమాట. అవన్నీ ఆల్రెడీ అయిపోయినట్టు విజువలైజ్ చేయండి. ఖచ్చితంగా పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది. ఇంకొక కీ పాయింట్ ఏంటంటే, ఇక్కడ విశ్వశక్తిని పొందడానికి స్పష్టమైన ఉద్దేశాలను సెట్ చేయాలి. మీరు ఎంత క్లారిటీతో ఉంటే విశ్వం ప్రతిస్పందిస్తుంది. మీకు ఏమి కావాలో స్పష్టంగా ఉన్నప్పుడు మీరు యూనివర్స్ లో బలమైన సంకేతాలను పంపుతున్నారన్నమాట. అలా రోజువారీ ఉద్దేశాలను సెట్ చేయడం, ప్రతిరోజు సాధించాలనుకున్నది ఏమిటో స్పష్టంగా చెప్పడం ద్వారా మీరు మీ శక్తిని ఆ గోల్స్ కి రీచ్ అవ్వడానికి సర్దుబాటును చేస్తారు. ఈ లక్ష్యాలను సాధించడానికి విశ్వం మీకు స్ఫూర్తి, అవకాశాలు లేదా సరైన వ్యక్తులను పరిచయం చేసి క్రమంగా సహాయపడుతుంది. నెక్స్ట్, ట్రస్టింగ్ ద ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు ఇంటెన్షన్స్ సెట్ చేసి అవి పూర్తి అవ్వడానికి యాక్షన్స్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో అంతే
యూనివర్స్ ప్రాసెస్ పై ఓపికతో నమ్మకం ఉంచడం కూడా అంతే ఇంపార్టెంట్. యూనివర్స్ కి తన సొంత సమయం ఉంటుంది అండ్ మనం కోరుకున్నంత వేగంగా కొన్ని విషయాలు జరగవు. మనం చాలానే కోరుకుంటాం, కానీ యూనివర్స్ కి తెలుసు ఏది ఇవ్వాలో అని. జస్ట్ నౌ ఇప్పుడే ఈ విషయంలో నాదే ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చిందండి. 2020లో లాక్డౌన్ ఉండింది కదా, దానికి 1 month ముందు అనమాట మేము రెస్టారెంట్ ఓపెన్ చేయాలి అని అనుకున్నాం. అండ్ ప్రాసెస్ ని కూడా స్టార్ట్ చేసాం. అంటే ఫార్మాలిటీస్ ఏంటి, ఏ ప్లేస్ బాగుంటుంది, షాప్ ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఇలాంటివన్నీ స్టార్ట్ చేసాం అనమాట. బట్ అడుగడుగున ప్రతి ఒక్క చోట అడ్డంకులే వస్తున్నాయి అనమాట. ఎంత 1 month ఎంత డ్రాగ్ చేసుకొని సాగదీసినా కూడా అడ్డంకులు వస్తుంటే చివరికి విసుగొచ్చి వదిలేసాం. ఆ తర్వాత ఏం జరిగింది, లాక్డౌన్ అని వినిపించడం స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు అర్థమైంది ఎంత ప్రయత్నించినా ప్రతి అడుగడుగున ఎందుకు యూనివర్స్ అడ్డంకులు పెట్టింది అని చెప్పి. ఒకవేళ ఒక్కసారి ఆలోచించండి, మేము పెట్టుబడి పెట్టి షాప్ అంతా రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఉండింటే మాకెంత లాస్. ఆల్రెడీ అక్కడ కొన్ని సంవత్సరాల కొద్ది పెట్టిన వాళ్ళే లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు హోటల్స్ ఎత్తుకొని వెళ్ళిపోయారనమాట. అంటే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయలేదు, వాళ్ళు రీస్టార్ట్ అసలు చేయలేదు. వాళ్ళకి ఎంత లాస్ జరిగి ఉంటుంది. ఇది ఆలోచించినప్పుడు చాలా ఒక పక్క సంతోషం వేసేది, ఇంకొక పక్క కొంచెం భయం కూడా వేసింది. అంటే సంతోషం ఎందుకు అంటే మేము ఏమంటారు, యూనివర్స్ మమ్మల్ని కాపాడింది అని, మేము సేఫ్ గా ఉన్నాము అని చెప్పి. భయం ఎక్కడేస్తుందంటే ఒకవేళ పెట్టి ఉండింటే అని, అక్కడితోనే ఆగిపోతాను నేను. ఎందుకంటే డీప్ గా నెగిటివ్ గురించి అసలు ఆలోచించాను. సో మనకు తెలియదు అనమాట మన ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అని చెప్పి. కానీ మనం తొందరపడి యూనివర్స్ మన కోసం ఏం ప్లాన్ చేసిందో అని కూడా తెలుసుకోకుండా యూనివర్స్ ప్రాసెస్ పైన డౌట్ పడుతూ ఉంటాం అన్నమాట. అందుకే మేనిఫెస్టేషన్ ప్రాసెస్ లో చాలా పేషెన్స్ ఉండడం, ఇంకా ఏమంటారు ఇంపార్టెంట్ కీ అన్నమాట ఇది. పేషెన్స్ ఇస్ ద కీ. మా గురువు దగ్గర నేర్చుకున్నది నేను ఇదే. పేషెన్స్ ఇస్ ద కీ గైస్ అని అరుస్తూ ఉంటారనమాట మా గురువు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 1 bedroom ఇల్లుని మేనిఫెస్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో మీరు మేనిఫెస్టేషన్ ప్రాసెస్ లో ఉన్నారు, అడుగుతున్నారు యూనివర్స్ కి. మీరు ఎంత ట్రై చేసినా అసలు అది జరగడం లేదు అనుకుందాం. అసలు ఎందుకు లేట్ అవుతుంది అని మనం ఆలోచించాం. మొండికేసి ఎలాగైనా సరే మొండిగా మేనిఫెస్ట్ చేసి ఆ 1 bedroom ఇల్లుని మనము సొంతం చేసుకుంటాం కదా. కానీ యూనివర్స్ మన కోసం దానికంటే పెద్దది ప్లాన్ చేసిందేమో. 5 bedroom ఉన్న ఇల్లు మన కోసం ప్లాన్ చేసిందేమో. కానీ మనము అంతవరకు ఆలోచించాం కదా, తొందర ఎక్కువ మనకి. ఇప్పుడు బావి తవ్వాలి, ఇప్పుడే దాహం తీర్చుకోవాలి అంతే. ఆ మూవీ చూసారా మీరు, పవన్ కళ్యాణ్ అండ్ సాయి తేజ్ ది బ్రో మూవీ? అందులో పవన్ కళ్యాణ్ ఎవరు, దేవుడు కదా. సో సాయి తేజ్ ఏం చేస్తాడంటే ఒక ఇంటర్వ్యూలో అతనికి ఉద్యోగం చాలా అవసరం ఉంటుంది, ఎందుకంటే ఆయన ఫ్యామిలీ మొత్తం ఆయన మీద డిపెండెంట్ ఉంటుంది. బట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన కంటే ముందు ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతని కంటే అంటే సాయి తేజ్ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న ఇతనికి జాబ్ రావచ్చు అని ఇతను గ్రహించినప్పుడు సాయి తేజ్ అతనికి ఒక ఫేక్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తాడు. ఇప్పుడే ఫోన్ వచ్చింది, మీ ఫాదర్ కి హార్ట్ అటాక్ వచ్చిందంట అని. అతని ఇంటర్వ్యూ అంతా వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ జాబ్ సాయి తేజ్ కి వస్తుంది. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత సాయి తేజ్ చేసిన తప్పులన్నీ పవన్ కళ్యాణ్ చెప్పాక అందరికి సారీ చెప్పాలని వెళ్తాడు కదా. అక్కడ ఆ వ్యక్తిని చూస్తాడు అనమాట. అంటే ఫేక్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసి ఇంటర్వ్యూ నుంచి పంపించేసిన అతన్ని చూసి అతని లైఫ్ ఇతని కంటే 1000 రెట్లు బాగుంటది, అంత డబ్బు ఉంటది అనమాట. అప్పుడు పవన్ కళ్యాణ్ అడుగుతాడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ దేవుడు కదా, నాకెందుకు ఇలాంటి లైఫ్ ఇవ్వలేదు అంటే పవన్ కళ్యాణ్ అంటాడు, నేను ఇది ప్లాన్ చేసిందే నీకోసం, కానీ నువ్వు తొందరపడి ఈ చిన్న ఉద్యోగాన్ని నువ్వు అతను మోసగించి మరీ తీసుకున్నావు, కాబట్టి నీ లైఫ్ ఇక్కడే కొట్టి పెట్టాడుతుంది అని చెప్పి.
సో యూనివర్స్ కి మనకేం కావాలో తెలియజేయడం వరకే మన బాధ్యత, ఆ తర్వాత యూనివర్స్. ఎందుకంటే యూనివర్స్ మనకు ఎప్పుడు బెటర్ కాదు, బెస్ట్ ప్లాన్ చేస్తుంది. మనం ఒక చిన్నది అడిగితే చాలా పెద్దది ఇస్తుంది, పెద్దది అడిగితే కొండ ఇస్తుంది, కొండ అడిగితే పెద్ద ఆకాశం అంతా ఇస్తుంది అన్నమాట. అది యూనివర్స్ యొక్క స్పెషాలిటీ. మనకు ఈ చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్ తెలియక చిన్న చిన్నవి మేనిఫెస్ట్ చేస్తాం. ఒక్కటే చెప్పాలి, యూనివర్స్ నాకు ఇది కావాలి, అయిపోయింది. అక్కడితో మనం ఎట్లా వస్తుంది, ఎప్పుడు ఇస్తుంది అని మనం డెస్పరేషన్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇలా డెస్పరేట్ అవ్వడం వల్ల ఫస్ట్ మీరు కోరుకున్నది దారిలో వచ్చేది కూడా అక్కడే అయితే వెనక్కి వెళ్తుంది, లేదా అక్కడే ఆగిపోతుంది. నెగిటివ్ థాట్స్ వల్ల కూడా మీ దగ్గరికి వస్తూ ఆగిపోతాయి. ఎవరినైనా మీరు తిట్టినా కూడా మీ దగ్గరికి వస్తూ ఆగిపోతాయి. ఒకరిని నోట్తో అనడమే కాదండి, ఈవెన్ మన థాట్స్ లో ఆలోచనలలో కూడా ఒకరి గురించి తప్పుగా మనం ఆలోచించినా కూడా నెగిటివ్ థాట్సే అంటారు వాటిని. మీరు మీ మేనిఫెస్టేషన్ లో అంటే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ గోల్స్ ని కదా, మీకేం కావాలో వాటిని. అలాంటి టైంలో చాలా ఆటంకాలు రావచ్చు, మీ దారిలో ప్రాబ్లమ్స్ రావచ్చు. అయినప్పటికీ మీరు యూనివర్స్ పైన నమ్మకం ఉంచి మీ గోల్స్ ని రీచ్ అవ్వడానికి ఆ పనులను చెయ్యడం, ప్రయత్నించడం మానకూడదన్నమాట. చివరికి మీరు మానకుండా యూనివర్స్ పైన నమ్మకం పెట్టి యూనివర్సల్ టైం అంటాం మనం, ఆ యూనివర్సల్ టైమింగ్ వరకు ఓపికతో మనం ఉంటే ఫలితాలు మనకు అద్భుతంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ పెట్టారు, అందరు చెప్పే రొటీన్ ఎగ్జాంపుల్, కానీ ఇది వాస్తవం అన్నమాట. ఆన్లైన్ లో ఏదో ఆర్డర్ పెట్టారు, అది మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుందని మీకు తెలుసు కదా. మీరు మళ్ళీ చూసుకుంటారా, లేదంటే మళ్ళీ ఆర్డర్ పెడతారా? పెట్టరు, ఒక్కసారి పెట్టి వదిలేస్తారు. అలాగే యూనివర్స్ కి తెలుసు, మీ ప్రతి కదలిక తెలుసు. కాబట్టి ఒక్కసారి మీరు ఆర్డర్ ఇచ్చేసి వదిలేస్తే యూనివర్స్ కి తెలుసు మీ చేతిలో ఎప్పుడు తెచ్చి పెట్టాలి అని. ఇప్పుడు మనం యూనివర్సల్ సైన్స్ ఏంటి, ఆ యూనివర్స్ మనకిచ్చే సిగ్నల్స్ ఏంటి, యూనివర్సల్ సిగ్నల్స్ అంటారనమాట. అవి ఏంటో తెలుసుకుందాం. మీరు రిపీటెడ్ గా కొన్ని నంబర్స్ ని చూస్తున్నారు, మీ చుట్టూ కొన్ని మీనింగ్ఫుల్ సైన్స్ ని కూడా గమనిస్తారు. యూనివర్స్ మనతో తరచుగా సైన్స్ ద్వారా మాట్లాడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా ఏదైనా యూనివర్స్ కి క్వశ్చన్ అడిగి వదిలేశారనుకోండి. నేను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నాకు ఏదైనా డౌట్ ఉంటే నేను ఒక క్వశ్చన్ అడిగి వదిలేస్తాను అనమాట. నేను బుక్స్ ఎక్కువ చదువుతా, బుక్స్ ఓపెన్ చేసినప్పుడు నాకు సమాధానం అక్కడ దొరకొచ్చు, లేదా మోటివేషనల్ వీడియోస్ చూడడానికి ఫోన్ ఓపెన్ చేసినప్పుడు దొరకొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే అక్కడ కూడా దొరకొచ్చు. అంటే మీరు ఎక్కడెక్కడ వెళ్తారు, ఏమేం చూస్తారు యూనివర్స్ కి తెలుసు. వాటి ద్వారానే మీకు యూనివర్స్ సంకేతం ఇవ్వడానికి ట్రై చేస్తుంది, అంటే సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ ఈ సిగ్నల్స్ కొన్నిసార్లు సీక్రెట్ గా ఉండవచ్చు, అంటే మనం వాటిని అన్లాక్ చేయాలి, లేదా కొన్నిసార్లు యూనివర్స్ డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేస్తుంది మనకి. మనం కాన్షియస్ గా అంటే ప్రజెంట్ మూమెంట్ లో ఉండి వాటిని చూసినప్పుడు గుర్తిస్తే మనం ఆన్సర్ ని డీకోడ్ చేసినాం అన్నమాట. అంటే మనం ఆ ఆన్సర్ ని తెలుసుకున్నాము, యూనివర్స్ మనకి ఇచ్చేసింది అని. మీరు ఒకవేళ అలాంటి రిపీటెడ్ నంబర్స్ ని గమనించారనుకోండి, వాటి ఆధారంగా మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు, వేరే ఎవరి సలహా లేకుండా అన్నమాట. చాలా మంది 111 లేదా 444 నంబర్స్ ని తరచుగా చూస్తూ ఉంటాము అని చెప్తూ ఉంటారు కదా. సో ఇవి యూనివర్స్ నుంచి మనకు వచ్చే సిగ్నల్స్ అని అర్థం అన్నమాట. అంటే యూనివర్స్ మనల్ని గైడ్ చేస్తుంది, మీరు వెళ్లే దారి లేదా మీరు తీసుకున్న డెసిషన్స్ కరెక్టే అని చెప్పి మనకి గైడ్ చేస్తుంది. ఇప్పుడు ద రోల్ ఆఫ్ ఫెయిత్ అండ్ బిలీఫ్ గురించి తెలుసుకుందాం. అంటే మీరు యూనివర్స్ పైన ఎంత నమ్మకం మరియు విశ్వాసం చూపిస్తున్నారో
వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. విశ్వాసం ఇంకా నమ్మకం అనేవి పవర్ఫుల్ టూల్స్ అన్నమాట యూనివర్స్ తో కనెక్ట్ అవ్వడానికి. యూనివర్స్ యొక్క శక్తి పైన మీరు నమ్మకం ఇంకా విశ్వాసం చూపిస్తే మీ కనెక్షన్ యూనివర్స్ తో బలపడుతుందన్నమాట. అండ్ యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది అన్నమాట మీరు మీ గోల్స్ కి రీచ్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అనుకుందాం. అతను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ యూనివర్స్ పైన నమ్మకం ఉంచి విశ్వాసం చూపించి యూనివర్స్ నాకు తగిన టైంలో నాకు కావాల్సింది తెచ్చి పెడుతుంది, నా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది అని ఖచ్చితమైన నమ్మకంతో అతను ఉంటే యూనివర్స్ మనకు ఖచ్చితంగా ఏదో ఒక దారి తెచ్చి మన ముందు పెడుతుంది అన్నమాట. మనము ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పటికి మనకి డౌట్ వస్తుంది. అసలు దేవుడు అంటుంటాం కదా డైలాగ్స్, దేవుడు ఉన్నాడా, అసలు దేవుడికి నేను మంచిగా ఉండడం నచ్చదు, అసలు నా కర్మ, ఏం చేస్తాం, ఎప్పుడేం చేసుకున్నామో ఏమో, ఇవన్నీ నెగిటివ్ థాట్స్. ఇలా అనుకోవడం వల్లే మీరు ఇంకా ప్రాబ్లమ్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఏ వైబ్రేషన్ లో ఉన్నారో అలాంటి లోవర్ ఫ్రీక్వెన్సీ ప్రాబ్లమ్స్ ని మనుషుల్ని ఫేస్ చేస్తారు. సో ఇంకా ఏం డౌట్ వస్తుందంటే అసలు యూనివర్స్ వింటుందా, నా మొర దేవుడు వింటున్నాడా అని కూడా అంటుంటాం మనం. ఫ్రస్ట్రేషన్ లో, కోపంలో, బాధలో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక కదా. బట్ యూనివర్స్ ఖచ్చితంగా వింటుందన్నమాట. కానీ ఇక్కడ ఉండాల్సింది నమ్మకం. మన నమ్మకం అటు ఇటు అయి డౌట్ పడ్డామా అంతే. మనం కావాల్సింది ఉన్న ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటాం. లివింగ్ ఇన్ హార్మోనీ విత్ ద యూనివర్స్ అంటే యూనివర్స్ తో సామరస్యంగా ఉండటం అన్నమాట. యూనివర్స్ తో సామరస్యంగా ఉండటం అంటే యూనివర్సల్ సూత్రాలు కొన్ని ఉన్నాయన్నమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు యూనివర్స్ ఫేవరెట్ అవ్వాలి అనుకుంటే యూనివర్స్ వి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే కైండ్నెస్, దయ చూపడం, కంపాషన్ అంటే కరుణ చూపడం, అండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, అందరినీ గౌరవించడం. ఇలా మనం యూనివర్స్ యొక్క సూత్రాలను పాటిస్తే మనం ఆటోమేటిక్ గా కష్టపడకుండానే న్యాచురల్ గా పాజిటివ్ ఎనర్జీ ఇంకా పాజిటివ్ ఎక్స్పీరియన్సెస్ ని అట్రాక్ట్ చేస్తుంటాం అన్నమాట. మీరు ఎప్పుడైతే కాన్షియస్ గా అంటే మీరు స్పృహలో ఉన్నప్పుడు అందరికీ హెల్ప్ చెయ్యాలని నిర్ణయించుకుంటారో మీరు సంతృప్తిగా మీ జీవితంలో ఉండటం మొదలు పెడతారన్నమాట. మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళకి మంచి చెయ్యాలి, సహాయపడాలి అని నిర్ణయించుకుంటారో అప్పుడే యూనివర్స్ ఎనర్జీతో మీరు అలైన్ అయిపోతారన్నమాట. ఒక కొత్త పాజిటివ్ మార్పు క్రియేట్ చేస్తారు ఈ ప్రపంచంలో మీరు. యూనివర్స్ యొక్క పవర్ అనేది నిజం. దీనిని అందరూ వాడుకోవచ్చు, అందరికీ అవైలబుల్లే. కానీ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఒక ఎనర్జీ ఏంటి, ఎండ బయట కాస్తుంది అందరికి. కానీ ఎండనే మన ఇంట్లోకి రావాలి అంటే అది కుదరదు, మనమే ఎండ దగ్గరికి వెళ్ళాలి. దాని సోలార్ పవర్ ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు సోలార్ పవర్ ప్యానెల్స్ తో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నారు, ఇంకా వంటలు చేస్తున్నారు కదా. సో నేను ఇక్కడ ఉన్నాను, నన్ను యూజ్ చేసుకోండి అని చెప్తుంది అన్నమాట యూనివర్స్. సింపుల్ గా చెప్పాలంటే మీరు యూనివర్స్ పవర్ ని అర్థం చేసుకొని దానితో అలైన్ అవుతే మీరు అనుకున్న జీవితాన్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. గుర్తుంచుకోండి, యూనివర్స్ ఎల్లప్పుడూ మనల్ని వింటూ ఉంటుంది. ఎప్పుడూ మన థాట్స్ ని గమనిస్తూ ఉంటుంది, మన థాట్స్ కి రెస్పాండ్ అవుతుంది. ఇంటెన్షన్స్ ఇంకా యాక్షన్స్ ని కూడా గమనిస్తుంది, మనం ఏమేం చేస్తున్నాం అనేది. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తో ఏం చేస్తానండి,
మీరు ప్రతిరోజు మీ మొబైల్ని ఎందుకు చార్జ్ చేస్తారు? ఎందుకు అంటే మీరు చార్జ్ చేయకపోతే మీ మొబైల్ని మీరు యూజ్ చేయలేరు, అది డెడ్ అయిపోతుంది కదా. కాబట్టి రోజు బ్యాటరీని చార్జ్ చేస్తారు. అలాగే మన బ్యాటరీ, మన మైండ్, దాన్ని మనం యూనివర్స్ పవర్తో చార్జ్ చేస్తే మనం మన లైఫ్లో ప్రశాంతంగా ఉంటాము, హ్యాపీగా ఉంటాము, కావాల్సింది అట్రాక్ట్ చేసుకుంటాము. ఏ దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మన వైబ్రేషన్స్ హైలో ఉంటాయి. వైబ్రేషన్స్ హైలో ఉన్నప్పుడు డబ్బుని అట్రాక్ట్ చేస్తాము, సంపదని అట్రాక్ట్ చేస్తాము. ఇలాంటి లాభాలు ఎన్నో ఉన్నాయి. లో వైబ్రేషన్ లో ఉన్న వ్యక్తులు మీ దరిదాపులకి కూడా రారు. ఒకవేళ మీ లైఫ్ లో ఉంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకవేళ ఈ వీడియో మీకు సహాయపడితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. గుర్తుంచుకోండి, ప్రతిరోజు యూనివర్స్ యొక్క పవర్ని తీసుకోవాలి అని చెప్పి, అంటే మిమ్మల్ని మీరు చార్జ్ చేసుకోండి. అప్పుడే మీరు ఇన్ని లాభాలను పొందడానికి మీకు ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.